ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 40 లక్షల మందికి పోలియో చుక్కలు, 1,00,000 మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్, రైలు టికెట్ల ధరలు పెంపు, గుడ్డు కొత్త రికార్డు, ఆయిల్ పామ్కు ప్రోత్సాహం, బాహుబలి లోడింగ్, LV-M3 రాకెట్తో తొలిసారిగా భారీ ప్రయోగం, షుగర్ను కంట్రోల్ చేయడంలో కాకర ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఈరోజు వార్తలను చూద్దాం. 1,00,000 మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్ అందరికీ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా టీచర్లపై ప్రభావం చూపుతోంది. వీరిలో దాదాపు 31,000 మంది ప్రస్తుతం టెట్ రాశారు. 5 ఏళ్లలోపు సర్వీసు ఉన్నవారిని మినహాయిస్తే మరో 74,000 మంది పరిస్థితి ఏమిటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు లభిస్తుందా? ఒకవేళ మినహాయింపు లభించకపోతే వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ వివరాలను పంపాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలను కేంద్రానికి పంపింది. రాష్ట్రంలో 1.51 లక్షల మంది టీచర్లు ఉన్నారు. వారిలో 1,27,802 మంది 2012కు ముందు డిఎస్సి ద్వారా ఉద్యోగాలను పొందారు. 2011లో దేశవ్యాప్తంగా టెట్ అమల్లోకి వచ్చింది. ఏపీలో మాత్రం 2012లో మొదటిసారి టెట్ నిర్వహించారు. అంటే 1.27 లక్షల మంది టీచర్లు ఇప్పుడు టెట్ అర్హత సాధించవలసిన అవసరం ఏర్పడింది. వారిలో 23,207 మందికి సర్వీస్ 5 ఏళ్లలోపే ఉంది. వారికి టెట్ నుంచి సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రైలు టికెట్ల ధరల పెంపు. ఈ నెల 26 నుంచి రైల్వే ఛార్జీలు పెరగనున్నాయి. ప్రస్తుతం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఈ మేరకు పెంపు నిర్ణయం తీసుకుంది. సబర్సన్ నెలవారీ సీజన్ టికెట్లు 2015 కిలోమీటర్లలోపు సాధారణ క్లాసును మినహాయిస్తూ దూర ప్రయాణ ఛార్జీలను పెంచుతున్నట్లు ఆదివారం ఒక ప్రకటన వెల్లడించింది. తాజా పెంపుతో రైల్వేకు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో 600 కోట్ల దాకా అదనపు ఆదాయం లభించనుంది. గత దశాబ్ద కాలంలో రైల్వే నెట్వర్క్ గణనీయంగా విస్తరించింది. నిర్వహణ వ్యయం పెరిగింది. వీటితో పాటు భవిష్యత్తులో పెరగనున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్వహణ భద్రతా చర్యలు చేపట్టడానికి మానవ వనరులను పెంచవలసి ఉండటంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ జిల్లా సారథ్యం గద్దె అనురాధకే. ఉమ్మడి కృష్ణా జిల్లా విడివడిన తర్వాత ఏర్పడిన కొత్త ఎన్టీఆర్ జిల్లాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా గద్దె అనురాధ పేరును పరిశీలించిన అధిష్టానం ఆమె సమర్థతపై నమ్మకం ఉంచింది. ఉమ్మడి కృష్ణా జడ్పీ చైర్పర్సన్గా విజయవంతంగా పాలించిన ఆమె పనితీరును గుర్తించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇలాంటి దశలో పార్టీని ముందుకు నడిపించే రథసారథి విషయంలో అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. జడ్పీ చైర్పర్సన్గా తప్ప పార్టీ పదవులు ఏనాడు ఆశించని విలక్షణ ప్రజాప్రతినిధిగా గద్దె అనురాధ గుర్తింపు పొందారు. ఆమె పేరును పరిశీలనలోకి తీసుకున్నాక జిల్లాలో ఎక్కడా అసంతృప్తి రాలేదు. పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆమె రథసారథ్యానికి అందరూ ఆమోదాన్ని తెలిపారు. అనురాధ ఇంటికి క్యూ కట్టి అభినందనలు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు ఎమ్మెల్యేలంతా స్వాగతించారు. జిల్లా పార్టీ పగ్గాలను ఆశించిన వారు కూడా గద్దె అనురాధ పేరు పరిశీలనలోకి వచ్చాక తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. 40 లక్షల మందికి పోలియో చుక్కలు. ఆరోగ్య శాఖ నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 40 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 54.07 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో తొలి రోజు ఆదివారం 40 లక్షల మంది టార్గెట్ పూర్తయింది. సోమవారం మంగళవారాల్లో మొబైల్ బృందాలు ఇంటింటికి వెళ్ళి మిగిలిన వారికి పోలియో చుక్కలు వేస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఆరోగ్య శాఖ 1,854 మొబైల్ బృందాలను సిద్ధం చేసింది. వీరు ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి 2 చుక్కలు వేస్తారు. కోడిగుడ్డు కొత్త రికార్డు. కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో మరింత పెరిగింది. సోమవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హోల్సేల్గా ఒక గుడ్డు ధరను అత్యధికంగా 7.15గా నిర్ణయించారు. అదే విశాఖ మార్కెట్లో 7.02,
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 7.06గా నిర్ణయించారు. రాష్ట్రంలో మిగిలిన మార్కెట్లు చూస్తే విజయవాడలో 6.90, చిత్తూరులో రూ. 6.83 గుడ్డు ధర పలికింది. ఇది పౌల్ట్రీ పరిశ్రమలో సరికొత్త రికార్డుగా నమోదయ్యింది. ఆదివారం విశాఖలో రిటైల్గా ఒక గుడ్డును 7.5 నుంచి 8 రూపాయల వరకు విక్రయించడం జరిగింది. ఆయిల్ పామ్కు ప్రోత్సాహం. కోవిడ్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్కు డిమాండ్ పెరిగింది. దేశంలో జరుగుతున్న ఆయిల్ పామ్ సాగులో దాదాపు 50% వరకు మన రాష్ట్రంలోనే జరుగుతుంది. దేశంలో 5 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ పండిస్తుంటే రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల హెక్టార్లలో సాగులో ఉంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత ప్రోత్సహించడానికి ఉద్యాన శాఖ ద్వారా కూటమి ప్రభుత్వం రైతులకు మరిన్ని రాయితీలను అందిస్తోంది. ఈ ఏడాది అదనంగా 50 లక్షల హెక్టార్లను ఆయిల్ పామ్ సాగులోకి తేవాలన్న లక్ష్యంతో 38,061 హెక్టార్ల భూమిని గుర్తించారు. ఇందులో ఇప్పటికే 21,127 మంది రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తరించారు. రాష్ట్ర వాటాతో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రైతులకు 100% రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలను సరఫరా చేస్తోంది. కెరీర్లు కుటుంబాలపై పిడుగు. అమెరికా వీసా సంక్షోభం నానాటికి ముదురుతోంది. ముందస్తుగా షెడ్యూల్ చేసిన H1B ఇంటర్వ్యూలను అగ్రరాజ్యం అకస్మాత్తుగా నిలిపివేసింది. దీంతో వేలాది మంది భారతీయ నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నెల 15 నుంచి జరగవలసిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది చివరకు మరికొన్నింటిని ఏకంగా 2027 సంవత్సరానికి బదిలీ చేస్తున్నట్లు దరఖాస్తుదారులకు సమాచారం అందడంతో వారంతా నెలల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి నెలకొంది. వర్క్ వీసాలను పునరుద్ధరించుకోవడానికి స్లాట్లను బుక్ చేసుకుని అమెరికా నుంచి భారత్కు వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. తమ కుటుంబాలను అమెరికాలో వదిలి వచ్చిన వారంతా ఇప్పుడు ప్రయాణాలు రద్దు కావడంతో పాటు ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే వీసా అపాయింట్మెంట్లు తీసుకున్న వారు గతంలో కేటాయించిన తేదీల్లో కాన్సులేట్లకు రావద్దని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిందని ఈమెయిల్ వస్తే తదుపరి తేదీపై సహాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. పాత తేదీల ప్రకారం ఇంటర్వ్యూలకు వచ్చిన వారిని కాన్సులేట్లోకి అనుమతించబోమని ఎక్స్లో పోస్ట్ చేసింది. బాహుబలి లోడింగ్. భారత్కు చెందిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇస్రో బాహుబలి LVM-3 తన 8వ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ నెల 24న బాహుబలి రాకెట్ ద్వారా తొలిసారిగా అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కుదిరిన ఒప్పందంలో LVM-3 M6 మిషన్ ద్వారా ఈ నెల 24వ తేదీన 6,100 కిలోల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని తక్కువ భూకక్షలోకి పంపనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదిక కానుంది. కాకరకాయ షుగర్ని ఎలా కంట్రోల్ చేయగలదు? కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అధికమే. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉండటంతో రోగనిరోధక శక్తి బలపడుతుంది, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. కాకరకాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉన్న విటమిన్ A కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు రక్త కణాల నిర్మాణానికి, రక్తహీనత తగ్గించడానికి ఉపయోగపడతాయి. అదనంగా పొటాషియం, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని, మెటబాలిజం, హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి. కాకరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను నియంత్రించేందుకు సహాయపడతాయి. వీటిల్లో ఉండే పాలీపెప్టైడ్లు రక్తంలో గ్లూకోజ్ను నియంత్రించి డయాబెటీస్ అదుపులో ఉండేలా చూస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. అదుపు తప్పిన స్టార్లింక్, భూమి వైపు దూసుకొస్తున్న ఉపగ్రహం. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ప్రాజెక్టులోని ఉపగ్రహాల్లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపు తప్పి భూమి వైపు వస్తోంది. ఈ నెల 17న శాటిలైట్ 35956 భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా హఠాత్తుగా పడిపోవడం ప్రారంభించింది. దీనిపై నియంత్రణను స్పేస్ ఎక్స్ కోల్పోయింది. బంగ్లా తప్పుడు ప్రచారంపై భారత్ ఆగ్రహం. దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్లోకి కొందరు చొరబట్టడానికి ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
నిరసనల్లో కేవలం 20 నుంచి 25 మంది మాత్రమే పాల్గొన్నారని, ఎలాంటి భద్రతా ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది. వారంతా దీపు చంద్రదాస్ హత్యపై నిరసన తెలిపారని, నినాదాలకే పరిమితమయ్యారని పేర్కొంది. వారు హైకమిషన్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్దే అండర్-19 ఆసియా కప్, యువ భారత్ బోల్తా కొట్టింది. అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఆరంభం నుంచి అదిరే ప్రదర్శన చేసిన జట్టు తుదిమెట్టుపై చతికిలబడింది. ఆదివారం ఫైనల్లో బంతితో బ్యాట్తో ఘోరంగా విఫలమైన భారత్ 191 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. లంకతో తొలి టీ20లో భారత్ ఘన విజయం. బంతితో బ్యాట్తో అదరగొట్టిన భారత మహిళల జట్టు శ్రీలంకతో 5 టీ20ల సిరీస్ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. మొదట బౌలర్లు సమిష్టిగా రాణించడంతో శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులకే పరిమితమైంది. జెమిమా రోడ్రిగ్స్ 69 నాటౌట్ చెలరేగడంతో భారత్ 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్ ప్రో లీగ్. సినీ ప్రముఖులు పాల్గొనే టాలీవుడ్ ప్రో లీగ్ క్రికెట్ టోర్నీ ఫిబ్రవరి 13 నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సబరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.